లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణకల్మషాః ఛిన్నద్వైధాయతాత్మానః సర్వభూతహితే రతాః. బ్రహ్మ నిర్వాణం లభించిన జ్ఞానికి తన లోపల ఉన్న పాపాలన్నీ నశించిపోతాయి. అతనికి ఎటువంటి సందేహాలు కాని భేద బుద్ధి కాని ఉండదు. తన మనస్సును ఇంద్రియాలను తన స్వాధీనంలో ఉంచుకుంటాడు. సకల భూతాలను ప్రేమగా హితంగా చూస్తాడు. సాధారణంగా ఋషులు మునులు సాధకులు మోక్షాన్ని పొందుతారు అని మనం అనుకుంటూ ఉంటాం. ఋషులంటే ఎవరు అని ప్రశ్న వేసుకుంటే ఇంద్రియాలను మనస్సును జయించి మనస్సును ఆత్మలో లీనం చేసి శాశ్వత సుఖాలని అనుభవించేవాడే ఋషి. దానిని మనం కూడా పొందొచ్చు. కాకపోతే నిరంతర సాధన చాలా ముఖ్యం. మనం సుఖాలు అనుభవించడానికి ధనం సంపాదించడానికి ఉపయోగపడే చదువుల కోసం దాదాపు 20 సంవత్సరాలు పాటుపడుతూ ఉంటాం. కనీసం అన్ని సంవత్సరాలు ఒకవేళ ఈ శాశ్వత సుఖం కోసం పాటుపడినట్టయితే ఒక 30 నుండి 50 ఏళ్లకు మనం కూడా ఋషిత్వం పొందవచ్చు. దీనికోసం సంసారం భార్య బిడ్డల్ని వదలనవసరంలా. కాకపోతే ప్రాపంచిక విషయాల మీద ఆసక్తిని విడిచిపెట్టాలి. దైవ ధ్యానంలో గడపాలి. ఈ సాధనకి కావలసినవి 4 లక్షణాలు. మొదటిది పాపం పోగొట్టుకోవడం. ఈ జన్మలో కాకపోయినా పోయిన జన్మలలో చేసిన పాపాలు మన వెంట వస్తూనే ఉంటాయి. మనసు పాపంతో నిండి ఉంటే జ్ఞానం రాదు. కాబట్టి ముందు ఆ పాపాలని పోగొట్టుకోవాలి. పాపం పోవాలి అంటే పుణ్య కార్యాలు, సత్సాంగత్యం, ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం, నిష్కామ కర్మ, భక్తి, ధ్యానం ఇవి ఆచరించాలి. వీటి వల్ల మనస్సు నిర్మలంగా అవుతుంది. రెండవది సందేహాలని వదిలిపెట్టాలి. దేవుడు ఉన్నాడా లేడా, ఉంటే ఆ దేవుణ్ణి నేను ఎలా కొలవాలి, ఏ దేవుడు మంచివాడు, ఏ దేవుణ్ణి కొలిస్తే అనుకున్న పనులన్నీ అనుకున్నట్టు జరుగుతాయి, ఇవి మనకొచ్చే సందేహాలు. ఈ సందేహాలన్నీ వదిలిపెట్టాలి. దేవుడొక్కడే అని నమ్మాలి. మూడవది ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం. మనస్సు ఇంద్రియాలు ప్రాపంచిక విషయాల మీదికి విషయ వాంఛల మీదికి పరిగెత్తకుండా దాన్ని స్వాధీనంలో ఉంచుకోవాలి. నాలుగవది సకల ప్రాణుల యందు దయ ప్రేమ కలిగి ఉండాలి. కాబట్టి ఋషిత్వం సిద్ధించాలంటే ఈ 4 లక్షణాలను అలవర్చుకోవాలి అని ఈ శ్లోకంలో వివరించారు.